గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అంశం ఏంటంటే మొర్ర కాదు. మొర్ర ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ రోజు అంశం విడుదల. అందరూ చెప్పండి, విడుదల. ప్రతి బలహీనతల నుంచి, ప్రతి బంధకాల నుంచి యేసు నామములో నీకు విడుదల కలిగింది గాక. గట్టిగా యేసు నామములో నీకు విడుదల కలిగింది గాక. దేవుడు అంటున్నాడు, నీకు ఆపద వచ్చినప్పుడు వెంటనే నా దగ్గరికి రా, నాకు మొరపెట్టు. మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావయ్య అంటే నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలదు యేసయ్య. ఆమేనండి. ఏ సమస్య ఉంది నీకు చెప్పండి. ఎవరైనా సమస్య ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా, ఏ సమస్య ఉంది అమ్మా? ఆర్థిక సమస్యకి దాని గురించి పెద్దగా ప్రార్థన కూడా అవసరం లేదు. ఇమ్ము నీకు ఇవ్వబడును అమ్మా. నిన్న ఓ పాస్టర్ గారు మొన్న అన్నారు సేవకుల కోటలో, ఆర్థిక విషయాల్లో పెద్ద ప్రార్థనలు అక్కర్లేదంట. నువ్వు దేవుడికి ఇచ్చే వ్యక్తి అయితే ఆయన నీకు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. నువ్వు దేవుడి దొంగిలించే వ్యక్తి అనుకోండి, నీ పరిస్థితి ఎలా అయిపోద్దంటే అడిగంటిపోయి ఎండిపోయిన నువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పెట్టను కొట్ట. అదే దేవునికితో కనెక్ట్ అయ్యి నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు అనుకోండి, నీ ఓట ఉబుకుతా ఉంటుండదు. ఒకవేళ నీళ్ళు అయిపోయినా మళ్ళీ ఉబుకిద్ది. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె మనం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పొదువు అనేది ఉండదు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దీని గురించి ప్రత్యేకంగా ప్రార్థన కూడా అక్కర్లా. ఇమ్ము నీకు ఇవ్వబడును. ఇందా చదువుకున్నాం చూసారా? మొదటిగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందువాడు ఎవడు? దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆలోచన, విశ్వాసులకు కాదు కానీ సేవకులకు కూడా ఎలా ఉంటుందంటే, సేవకులకు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరు చాలా మంది దశం భాగాలు దేవుడికి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొచ్చగించడం. వాళ్ళని, అరే నువ్వు అంత టోడురా బాబు, నువ్వు ఎంత టోడురా, నువ్వు వీరాది వీరుడు సూరాది సూర్యుడివి, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఎలా అయిపోతావు, నువ్వు గొప్పడు అయిపోతావు. అబద్ధ ప్రవచనాలు చెప్తారంట ఎనిమిదో గ్రంథంలో. అమ్మో నువ్వు కొండ ఎక్కేస్తావు, నువ్వు బిల్డింగ్ కట్టేస్తావు, నువ్వు పెద్ద విమానం ఎక్కేస్తావు. ఇలాంటి బొచ్చగించాల్సిన పని నాకేముంది? దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాను. ఆమేనానండి. నేను ఎవరిని బొచ్చగించను. ఆమేనానండి. ఎందుకంటే నేను ఏదైనా అవసరమైనప్పుడు నేను ఎవరి వైపు చూస్తానంటే దేవుని వైపు చూస్తాను. ఆమేనానండి. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావో అర్థమైంది, నువ్వు ఎవరిని బొచ్చగించక్కర్లే. వెళ్ళి అరే తమ్ముడు మరి అరే నాకు ఏదైనా సాయం చేయరా, అరే అన్నయ్య నాకు ఏదైనా సాయం చేయరా, అక్క నీకు ఎంత వచ్చినాయిగా నాకు ఏదైనా సాయం చేయవక్క. బొజ్జగించాల్సిన పని లేదు నీకు. యేసై పంపిస్తాడు. ఆమేనానండి. దేవుని స్తోత్రం. సేవకులు కూడా ఈ రోజున ఎలా అయిపోయిందంటే సూరు మంట చాలా చోట్ల బాధపడతా తిరుగుతున్నారు. నేను చెప్తున్నాను, ఎటు వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి దేవుడు పంపిస్తారు. ఆమేనానండి. అలాగే పరిచయం చేయొద్దు, అట్లా పరిచయం చేయి. కానీ డబ్బుల కోసం ఎవరో ఇస్తారని వెళ్తే వాళ్ళు ఇచ్చేది నీకేం వాళ్ళకే చాలదు, కానీ దేవుడిచ్చేది సమస్తానికి సమకూరుస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఆపద వచ్చినప్పుడు మొదటగా చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాను అంటున్నాడు యేసయ్య. ఆమేనానండి. తర్వాత బైబిల్లో చూసుకుంటే సంసోను ఉన్నాడు. సంసోను ఎవరో? సంసోను ఇక్కడే ఉన్నారా? సంసోను ఎవరండి? సంసోను లాంటి బలం కలిగిన వాడు బైబిల్లో మరొకడు లేడు. అంటే సంసోను అంతలా ఉంటాడా? సంసోను అంత ఎత్తు ఉంటాడా? అంత ఎత్తుండడు, అంత లా ఉండడు, కానీ మళ్ళాగే ఉంటాడు. కానీ ఎంత బలాజ్యుడంటే యుద్ధం వస్తే యుద్ధంలో ఒక్కడే 1000 మందిని చంపాడు. ఎలా చంపాడు? ఒకడు 2-3 కొడితే కష్టంగా ఉంటుంది కదా, 1000 మందిని ఎలా చంపాడు? యెహోవా ఆత్మ అతను ఉన్నంత కాలం కూడా అతను ఎక్కడికి వెళ్ళినా జయమే పొందాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి అపజయము. జీసస్ నెవర్ ఫెయిల్ యు. ఆమేనండి. యేసు ప్రభువుని కలిగిన వాడికి అపజయం లేదు. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఈ సంసోను ఏం చేశాడంటే చివరికి సాధారణంగా వెళ్ళి ఎల్లగూడన స్థలాల్లోకి వెళ్ళి దెలీలా అనే ఒక వేశ్య వల్ల పడ్డాడు. వెళ్ళి అర్థమైందని నేను చెప్పింది. అప్పుడప్పుడు పొరపాటున కొంతమంది అక్కడక్కడ చిక్కుకుంటారు పిల్లలు. కొంతమంది తాగుడులోను అక్కడక్కడ, గంజాయిల్లోను. ఇప్పుడు గంజాయి ఎక్కువైపోయిందంటే ఎక్కడికక్కడ అంటున్నారు. గంజాయిల్లోను ఇంకా
చెప్పండి తెలిసిన వాళ్ళు. త్రాగుడు, ఇంకా డ్రగ్స్. ఈ బంధకాల నుంచి దేవుడు విడిపించాలి. దేవునికి స్తోత్రం. సంసోను వెళ్ళి ఆ బంధకంలో చిక్కుకుంటే హాయ్ సాంసన్, నీ బలం ఎక్కడుంది? మరి ఎలా మాట్లాడతారు వాళ్ళు? భార్య ప్రేమగా మాట్లాడతా, ప్రియురాలు ప్రేమగా మాట్లాడతా. అసలు ప్రియురాలు కూడా కాదామా, అక్కడ ఒక వేశ్య ఉంది, ప్రియురాలని కూడా లేదు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రేమగా ముద్దులు ఒలికిస్తుంది. సేవకుడు ముద్దులు ఒలికించడు, గుర్తుంచుకో. నీ సేవకుడు ముద్దులు పెట్టడు, ముద్దులు ఒలికించడు, ప్రేమ మాట్లాడు. తేడా వస్తే పిన్నిస్తో గుచ్చి ముళ్ళు బయటికి లాగేస్తాడు, సీమ్ బయటికి లాగేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ బయట సేవకులు ఏం చేస్తారంటే ముద్దులు ఒలికిస్తారు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడండి. దేవుని స్తోత్రం. బయట వాళ్ళు ఏం చేస్తారంటే నీ భర్త నీ దగ్గర ప్రేమగా మాట్లాడు, కానీ బయట వ్యక్తులు చాలా అధిక ప్రేమ చూపిస్తారు నీ పట్ల. నిజం, దేవుని వాక్యం మాట్లాడుతుంది వినండి. ఎప్పుడైతే భార్య నీ బలం ఎక్కడుంది చెప్పవా అని కొంచెం నవ్వుతా అడుగుతుంటే, నా బలం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని 7 సార్లు అబద్ధం చెప్పాడు. చివరికి దాన్ని టార్చర్ తట్టుకోలేక ఒక రోజున నా బలం ఎక్కడుందంటే నా తలలో ఉంది నా బలం. ఇదిగో తల్లి గర్భంలో నుంచి నేను జన్మించిన కాడి నుంచి కూడా నా తల సవరం చేయలేదు అని చెప్పేసేసరికి ఆడికి ఏం చేసిందంటే, సగ్గా ఆ కాలంలో మందు తాగుతూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో క్రీస్తు పూర్వం సంవత్సరం చరిత్రలో ద్రాక్ష రసం తాగేవాళ్ళు. వాడు మత్తిగా తాగి పడుకున్నప్పుడు తాగినోడికి అని తెలుస్తుందా? తాగి నిద్రవుతున్నప్పుడు వాడికి బోడిగుండు కొట్టించేసింది. అమ్మ అర్థమవుతుందా? ఏం చేసింది? బోడిగుండు కొట్టించేశాక యెహోవా ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది అని ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం చూసుకుంటే, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవాలి. రాకాదాల రాబాదాల హల్బర్ అందరత్తర. థ్యాంక్ యూ జీసస్. చదవండి. ఏమంటున్నాడు? సంసోను కనీసం ఏముండను కూడా అంటలా. ఏముండను ఎందుకంటే ఎందుకంటలా? ఎవరమ్మా అన్నది? ఎవరో భారీ కాదు కాబట్టి అంటలా. దేవుని స్తోత్రం. ఏముండను కూడా అంటలా. సంసోను వచ్చేస్తున్నారు లెగు శత్రువులు వచ్చేస్తున్నారు అనగాని ఇతనేమనుకుంటున్నాడు? నిద్రలేసి నాకు మునుపట్లాగా బలం ఉంది కదా, ఒక్క దెబ్బతో దెబ్బ కొడితే చావడమో కోమాలోకి వెళ్ళిపోవడం, ఆడు అటైపోడు ఒక దెబ్బకే అని అనుకున్నట్టుగా లెగుతుంటే అతనికి అర్థం కాల. ఏమనుందంటే అక్కడ చదువమ్మా. విర్రచిమ్ము కొందునా అనుకుంటున్నాడంట. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి అంటే దేవుడు అతనితో ఉన్నంత సేపు కూడా, దేవుని పరిశుద్ధాత్మ అతనితో ఉన్నంత కాలం కూడా సంసోన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఆమేనండి. సంసోన్ని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. ఎవరు కూడా యెహోవా ఆత్మ సంసోన్లో ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా సంసోన్ని టచ్ చేయలేకపోయారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టేసిందో అతడు ఏమయ్యాడంటే అంతకుముందు బలాజ్జిగా ఉన్నవాడు ఇప్పుడు బలహీనుడిగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? అతన్ని ఏం చేశారంటే కొట్టారు, పట్టుకున్నారు, బంధించారు. 28వ వచనంలో చూసుకుంటే 28వ వచనం చదవండి. 28వ వచనం 28 చదవండి. ఇక్కడ చూసుకుంటే సంసోను తన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రార్థన చేసినట్టు కనపడదు. అమ్మ అర్థమవుతుందా? మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. సంసోను చరిత్ర చాలా చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఫిలిస్తీయుల సర్దారులు పెద్ద మనుషులు వాళ్ళందరూ వస్తుంటే ఒకసారి 100 మందిని, ఒకసారి 200 మందిని, ఒకసారి 500 మందిని, ఒకసారి 1000 మందిని, ఒకసారి భారీ యుద్ధం వస్తే 1000 మందిని చంపేశాడంట. గాడిద ఎముకుంటూ చూసారా? పచ్చి గాడిద ఎముక, చచ్చిపోయిన గాడిద ఎముక, దవడెముక. ఆ గాడిద దవడెముక పట్టుకుని ఎముకతో కొడుతుంటే వచ్చినట్టు చచ్చిపోవడమే. అలాంటి వాడు ఒకసారి 300 నక్కలు పట్టుకుని నక్కకే తోక ముడేసి మంటలు పెట్టి ఫిలిస్తీయుల పొలాల్లో వదిలేశాడంట. ఒక నక్కను పట్టుకోవడమే ప్రాణం మీద కొత్తది మనకి. 300 నక్కలు పట్టుకుని తోకలకు ముడేసి మంటెట్టి ఫిలిస్తీయుల పొలాల్లో వదిలేశాడంట. అలాంటి బలాచుడు ఏమైపోయాడంటే చెయ్యకూడని పని చేయటం వలన, వెళ్ళి వేసే వల్ల ఉండటం వలన, లేకపోతే దుష్టురాల వల్ల ఉండటం వలన ఏమయ్యాడంటే బలహీనుడిగా మార్చబడ్డాడు. వల్ల ఉండటం వలన కాదు కానీ అతను బోడిగుండు కొట్టేయటం వలన మార్చబడ్డాడు.
కానీ ఎప్పుడూ అతని జీవితంలో ప్రార్థన చేసినట్టు కనపడదు ఎక్కడ. కానీ ఎక్కడే కనపడద్దు అంటే చనిపోయే టైంలో ప్రార్థన చేస్తాడు సంసోను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు సంసోను? యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఏమంటున్నాడు? అందరూ చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. తర్వాత దేవా ఒక్కసారి ఒక్క అవకాశం ఇయ్యా, ఈసారి మాత్రమే. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అప్పటికి సంసోనికి దేవుడు. ఒక్క అవకాశం ఇయ్యా మళ్ళీ అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క అవకాశం ఇయ్యా అన్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడు అవకాశం తెలుసా? ఒక్కసారి నన్ను బలపరిచాయ్యా, ఒక్కసారి నన్ను బలపరిచాయ్యా అన్నాడు. ఎందుకు బలపరచమన్నాడు అంటే దేవుడు అడుగుతున్నాడు అక్కడ. వాళ్ళు వెళ్ళంగానే పట్టుకోగానే కన్నులు పీకేస్తారు. రెండు కన్నులు. ఇప్పుడు ఈ మధ్యన ఏదో సినిమా వచ్చిందని మూసోళ్ళు అంటున్నారు చూసారా? మహారాష్ట్ర చక్రవర్తి వాళ్ళ కుమారుడు కనుగుడ్లు పీకేసేసి ఔరంగజేబు చక్రవర్తి ఇలా చేశారు, అది అంటున్నారు కదా. బైబిల్లో ఇలాంటి సందర్భాలు అంతకుముందే కనుగుడ్లు పీకేసేసి ఏం చేశారంటే ఇత్తడ సంఖ్యలతో ఫిలిస్తీన్ల సర్దార్ల దేవత గుడి ఉందన్నమాట. దాగోనా ఏం గుడి అంతేనా? ఆ గుళ్ళో కట్టేశారు తీసుకెళ్ళి. ఏమంటున్నాడో తెలుసా? ఆ మాట కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పమ్మా? చదువు. నా రెండు కళ్ళు నిమిత్తము, చూడండి ఇటు చూడండి, నా రెండు కళ్ళు నిమిత్తము ఒక్కసారి దండిస్తానయ్యా, ఒక్కసారి కొడతానయ్యా, ఒక్క అవకాశం ఈయన. రెండు కళ్ళు పీకేశారు వాళ్ళు, ఒక్క అవకాశం ఈయన అంటున్నాడు. ఎలా అంటున్నాడో ఇటు చూడండి ఒకసారి. కన్నులు లేనోడు చూసారు ఎప్పుడన్నా? చూసారా కన్నులు లేను? ఏముంటుంది అక్కడ కన్నులు లేని వాళ్ళకి? తెల్లగా గుడ్డు ఉంటుంది ఎప్పుడన్నా చూడండి. అంటే ఈ కనుగుడ్డు కాదు, తెల్లగా లోపల ఉన్న శరీరం తెల్లగా అంటుంది. రెండు కనుగుడ్లు పీకేశారు. ఇత్తడి సంఖ్యలతో తన దాగోను గుళ్ళో కట్టేశారు. ఇలా కట్టేశారు. ఏడుస్తున్నాడు, కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అయ్యో నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదే, అయ్యో ఎప్పుడు నా దేవుని నేను జ్ఞాపకం చేసుకోలేదే, నా బలం ఉన్నంతసేపు అలా తిరిగాను ఇలా తిరిగాను, ఈ రోజు నా బలం అంతా పోయింది అంటే యెహోవా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా, అయ్యా నాకు ఒక్క అవకాశం ఈయనైనా, ఒక్కసారి నా కన్నుల నిమిత్తం వాళ్ళని ఒక్కసారి దండిస్తాను, ఒక్క అవకాశం ఈయన అడిగి చిన్న ప్రార్థన చేసి చూడండి ఒకసారి. అందరినాక ఆ స్తంభానికి ఈ స్తంభానికి గొలుసులతో కట్టేశారు. చిన్న ప్రార్థన చేశాడు. ఏమైందంటే చదవండి త్వరగా, ఎలక్ట్గా ఉండాలి. తర్వాత 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 ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభముల్లో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడం చేత్తో పట్టుకుని ఏమన్నాడు చూసారా? రెండు స్తంభాలు పట్టుకున్నాడు అంత దగ్గరికి. అంటే ఎక్కడ కట్టేశారు అతన్ని? ఎక్కడ కట్టేశారండి? ఇక్కడ ఉన్నారా? స్తంభాలు కట్టేశారు. అప్పుడు రెండు స్తంభాలు పట్టుకుని అయ్యా ఒక్కసారి అవకాశం అయ్యాని ఇలా స్తంభాలు రెండిట్లు ఇలా అన్నాడు. మామూలు మనిషి, మళ్ళాంటి మనిషి. దేవుని ఆత్మ బలంగా వచ్చేసింది అతని మీదకి. రానిగానే ఇలా స్తంభాలు రెండింటిని మనం లాగితే వస్తుందా? పిల్లలు వస్తుందా? కనీసం గొట్టం వస్తుందా? మనం లాగితే వస్తుందా? అయ్యా వస్తుందా? రెండు స్తంభాలు పట్టుకుని గట్టిగా ఇలా లాగి ఇలా ఉంగాడు అంతే. పైగా ఏమన్నాడంటే, ప్రభు ఈయన చంపేస్తానంటే ఓకే, అక్కడ ఈయన చంపి నేను కూడా పోతానే అన్నాడు. అక్కడ అనేసరికి మొత్తం ఒక్క దెబ్బతో 3000 మంది శత్రువులను చంపేసి అతను కూడా చనిపోయాడు. ఆ బంధకాల నుంచి విడుదల పొందాడు కానీ వాళ్ళని చంపి అతను కూడా చనిపోయాడు. ఇందులో విశేషం ఏంటంటే యేసు ప్రభు నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన. ఆమేనండి. మరణాన్ని నుంచి విడిపిస్తాడు ఆయన. ఆమేనండి. వ్యాధి నుంచి విడిపిస్తాడు. ఆమేనండి. అప్పుల నుంచి విడిపిస్తాడు. ఆమేనండి. కుటుంబంలో సమాధానం ఇస్తాడు. ఆమేనండి. పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. ఆమేనండి. అందుకే నువ్వేం చేయాలంటే నీ సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుంటే ఎక్కడికి రావాలి? పాస్టర్ గారి దగ్గరికి. ఎక్కడికి రావాలమ్మా? దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఒక సందర్భం గమనించండి. థామస్ అయ్య గారు ఈ మధ్యన ఒక ఉపమానం చెప్పారు. థామస్ అయ్య గారు ఏమని చెప్పారంటే, పంది దాని జీవితంలో ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూడదంట. అంతకుముందు కూడా నేను చెప్పాను ఈ ఉపమానం ఇటువరకు. పంది దాని జీవితంలో ఎప్పుడు ఆకాశం వైపు చూడదంట. ఎటు చూస్తుంది? దాని చూపు అంతా కూడా కిందకే కిందకే కిందకే. దాని చూపు అంతా పైకి చూడదు. దాని చూపు అంతా కూడా బురదలోకి బురదలోకి బురదలోకి.
పంది ఎలా సంతోషపడద్దని మార్కెట్లో కూడా మనం వాక్యం చెప్పేవాళ్ళం గుర్తుందా? అక్కడ ఒకసారి నేను పందిని పరిశోధన చేస్తా ఉన్నాను. ఆ ఏరియా అంతా పందిలే మొత్తం. ఏంటి దీని సంతోషం ఎలా వ్యక్తం చేస్తుందా అని చూస్తే బురదలో ముట్టు పెట్టింది అని బురదలో ముట్టు పెట్టి పైన ఏమో తోక ఊపుతుంది. అంటే దానికి ఎంత సంతోషంగా ఉందో చూడండి. బురదలో ముట్టు పెట్టి ఆ యొక్క తోక ఊపుతుంటే ఎంత ఆనందంగా ఉందో దానికి. అదే ఏనుగు పిల్లలు అనుకోండి, నీళ్ళల్లోకి వెళ్ళి ఆడుకుంటాయి. ఇది పంది పిల్ల కాదు. ఇది ఏం చేస్తుందంటే బురదలో ముట్టు పెట్టి దానికి చాలా ఎంత సంతోషమో బురద అంటే. అర్థమవుతుందా? ఎప్పుడు చూస్తుందంట పంది పైకి? పందులు కాసేవాళ్ళు దాన్ని బాగా బలిసిన తర్వాత దాన్ని 2 కాళ్ళు కట్టేసి 2 కాళ్ళు మయాన ఒక గుంజ దొరిపి ఒక నటు ఒకటి పట్టుకుని ఐలేస్తా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది అప్పుడు ఒరే ఏమైనా మీరు కట్టేసరేంట్రా దేవుడా ఆకాశం వైపు చూసి అప్పుడు దేవుడా ఏంటి నాయన ఇది, ఏంటి దేవుడా ఇది శిక్ష అప్పుడు చూస్తుందంట. అది చూసి దేవుడా అని అప్పుడు జ్ఞాపకం చేసుకుంటుందంట. అంటే ఇందులోని మర్మం ఏంటి? కష్టం రాకముందే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెనా కష్టం వచ్చాక నువ్వేంటి అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడి గురించి తెలియని వాళ్ళు కూడా దేవుడు అని పిలుస్తారు. తెలుసా నీకు అవసరం? మతోన్మాదులు, క్రీస్తు విరోధులు ఈ రోజున ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళ శ్రమ వచ్చినప్పుడు అయ్యా ప్రభు నాయన బుద్ధి తక్కువ ఇలా చేస్తున్నాయి ఆయన, అయ్యా ఎక్కడున్నావయ్యా ఏసయ్యా కనికరించయ్యా, అయ్యా మీ సేవకులు ఎవరైనా వస్తే బాగుంటుంది ఇక్కడికి ప్రార్థన చేస్తా కాసేపు అంటారు. అప్పుడు కూడా అంటారు వాళ్ళు. అప్పుడు అంటారు ఆపద వచ్చినప్పుడు ఎవడైనా అంటాడు. దేవునికి స్తోత్రం. ఆపద రాకముందే మనం ఏం చేయాలంటే ప్రభువుని అంటి పట్టుకోవాలి. ఆమేనానండి. ఇందులో మర్మం ఏంటంటే సంసోనుతో పరిశుద్ధాత్మ ఉన్నంతసేపు కూడా సంసోన్ ఎవరో టచ్ చేయలేకపోయారు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు, నువ్వు దేవుడితో ఉన్నంతసేపు, దేవుడు నీతో ఉన్నంతసేపు కూడా ఎవరు నిన్నేం చేయలేరు. ఆమేనానండి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరు నిన్నేం చేయలేరు. ఆమేనానండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ బలహీనతల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేనానండి. నీ బంధకాల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేనానండి. నీ సమస్యల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేనానండి. ప్రతి బంధకాలను యేసయ్య తెంచివేస్తున్నాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. తర్వాత లోకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, లోక 13:10. అమ్మ ఒక్క విషయం, ఒక మాట ఏనంటే మరో మాట. సంసోన్ని పట్టించే ముందు దెలీలా దేనికి పట్టించింది సంసోన్ని? అమ్మా దేనికి పట్టించిందండి? డబ్బు కోసం. ఆయన పట్టిస్తే ఏమైంది? అలా చంపేస్తారని తెలుసుగా. భార్య అయితే పట్టిస్తుందా? ఎందుకు పట్టించదు? ఎవరైనా వచ్చి అమ్మా నీ భర్తను పట్టించమ్మా, నీకు ఒక ₹1,00,000 ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, నీ భర్తను ఇలా చంపేయమ్మా అన్నారనుకో, ఏం చేస్తావు? చాలామంది దైవజనులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళందరూ ఒంటరిగా ఉండి బలంగా బ్రహ్మచారులుగా ఉండి బలమైన సేవ చేశారు. కానీ కొంతకాలం బ్రహ్మచారులుగా ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా దేనికి అన్నారంటే ఏదైనా భార్య పిల్లలు అయితే కొంచెం నమ్మకంగా ఉంటారు, మనం లేకపోయినా పరిచర్యలు సవ్యంగా జరిగిస్తారు అనేది వాళ్ళ ఆలోచన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. అంటే ఇందులో విషయం ఏంటంటే భర్తలు చంపే భార్యలు కూడా ఉంటారు. అక్కడక్కడ భార్యని చంపే ఆడెవడో భార్యని చంపేసి ముక్కలు చేసేసి ఉడకబెట్టేశాడు. ఏకంగా ఎంత కోపం వచ్చిందో చూడండి దెయ్యంగాడికి. నచ్చలేదు, కుదరలేదు, మనస్పర్ధలు వచ్చినాయి. అవసరం అయితే ఇడిపోయి ఆడు బతకాలి కానీ చంపేసుకోవడం కరెక్ట్ కాదుగా. కరెక్టేనా? దేవుని స్తోత్రం. ఇందులో విషయం ఏంటంటే ఎక్కడ చూసినా సరే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇందులో మర్మం అర్థమవుతుంది. మన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎవరో చూడదు. కానీ సంసోను అమ్మబడ్డాడు. సంసోను కూడా. కానీ సంసోను వాళ్ళ చేత చంపబడలేదు. సంసోను గమనించండి. సంసోను యాదృచ్ఛికంగా అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క స్తంభాలు లాగేయటం వలన వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కానీ సంసోన్ని ఫైనల్ స్టేజ్లో ఆ యొక్క సంసోను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, జవాబిచ్చాడు. ఇందులో ఇంకో మర్మం ఉంది. ఏంటో చెప్పనా? శోధింపబడుతున్న వారి ప్రార్థన దేవుడు బేగా ఆలకిస్తాడు. ఇందులో మర్మం. సంసోను భయంకరమైన శోధనలు ఇరిక్కిపోయాడు అక్కడ. కానీ వెంటనే దేవుడు అక్కడ వెంటనే స్పందించాడు. వెంటనే ఆలస్యం చేయాలి. అక్కడ వెంటనే చిన్న ప్రార్థనకి స్పందించాడు. కొన్ని ప్రార్థనలు కొన్ని సంవత్సరాలు చేసినా జవాబు రాదు. కానీ కొన్ని ప్రార్థనకి నిమిషంలో జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం.
ఆ యొక్క అలోకాశ వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, విశ్రాంతి దినమున యూదులు సాధారణంగా విశ్రాంతి దినం అనుసరిస్తారు. శనివారం ప్రార్థన పెడతారు యూదులు. అమ్మ ఏనండి, మనం యూదులం కాదుగా, క్రైస్తవులు. మనం యేసుప్రభు వారు ఆదివారం రోజు లేచాడు కాబట్టి ఆదివారం ఆరాధన చేస్తున్నాం మనం అంతా, ప్రపంచం అంతా. ఈ రోజున దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినం రోజున ఆ దినాల్లో సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసయ్య బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏళ్ళు పట్టాయి. 18 ఏళ్ళు అయిందంట ఆమె బట్టుకుని. ఎవరు పట్టుకుని? అమ్మ ఇక్కడే ఉన్నారా? దెయ్యం ఏం చేసింది? నడుము వచ్చేసిందంట. ఇలా ఉందా? ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇలా వస్తుంది మందిరానికి, ఇలా వస్తుంది. అమ్మ అర్థమవుతుందా? కనీసం అన్ని అవయవాలు బాగుంటేనే మనం మందిరంలో కూర్చోబిద్ది మనకి. కానీ నడువంగిపోయినా సరే ఆమె మందిరము మానలా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ఏరియాలో పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఇందా చెప్పాను నేను. చిన్నప్పుడే వాళ్ళకి 60 ఎకరాల పొలం ఉండేది, నడువంగిపోయిన ఆవిడ. అవునా? మామగారు, పెద్ద గోళ్ళ మామగారు. నేను చిన్నప్పుడు 30 సంవత్సరాల క్రితమే వాళ్ళకి 60 ఎకరాల పొలం ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో మరి తెలియదు, పెరిగే ఉంటుంది ఒక. కానీ ఆమె నడుమొంగిపోయి ఉండేది. కానీ కన్నులతో కన్ను సైగ చేసిందంటే కన్నులతో ఇలా నడుమొంగిపోయి ఉండేది. కానీ ఇలా వచ్చి ఇలా మాట్లాడిందంటే మామూలుగా. కానీ ఆమె ఎంత బైబిల్లో ఉన్న భక్తి పర్రాలో ఎంత భక్తి పర్రాలంటే నడుమొంగిపోయిన వచ్చి దేవుని సంధిలో కూర్చుందంట. అన్ని అవయవాలు బాగుంటేనే దేవుని సంధికి రాలేకపోతున్నారు ప్రజలు. టీవీ 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 వాళ్ళు పట్టుకున్న టీవీ జబ్బు, సీరియల్ జబ్బు ఈ ఎలా అయిపోతుందంటే పందిలాగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. పందికి ఆపద వచ్చినప్పుడు ఎలా పైకి చూస్తుందో అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో అన్నీ బాగున్నప్పుడే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేనండి. ఈ నడుమొంగిపోయిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండి వాక్యం ఏంటంటే, యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి దగ్గర పిలిచాడంట. దగ్గర రమ్మంటే ఎలా వెళ్ళింది? ఒకసారి ఎవరన్నా వంగి రండి, ఒకసారి నడు వంగి రండి. అక్కడ మొగోళ్ళు రండి, ఎవరన్నా త్వరగా రండి, రండి అయ్యా ఎవరో అయ్యా ఒకసారి వంగిని రానా, వంగిని బాగా ఇంకా ఇంకా ఇటు రామ్మని పిలిస్తే వీళ్ళకి వచ్చిందండి. ఎందుకంటే నువ్వు ధన్యుడు నాన్న. దేవుని స్తోత్రం. యేసు జీవిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇటు రామ్మా అని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఎలా వచ్చిందంటే నడుమొంగిపోయి వచ్చిందంటే యేసయ్య దగ్గర. వెంటనే యేసయ్య ఏం చేశాడు? తల మీద చేసి ఆమె ప్రార్థన చేసి, అమ్మా నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందావు. ఒకసారి రానా, మళ్ళీ రా, పరిగెత్తుకురా, మామూలుగా వచ్చి ఒకసారి ఉన్నా. నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందావు అనగానే వెంటనే పైకి లేచిపోయి. అర్థమైందా? నడు సరైపోయింది, నాకు బాగా వచ్చేసింది. వెంటనే ఏం చేసిందంటే ప్రభువుని మహిమపరిచిందంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుని మహిమపరిచిందంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఈ నడు వంగిపోయిన స్త్రీ, ఈ 18 ఏళ్ల బట్టి అపవాది చేత నడు వంగిపోయిన ఇటువంటి అపవాది పట్టిన స్త్రీ బాగుపడిందా చెడిపోయిందా? అమ్మా, అపవాది చేత పీడించబడుతుందంట. దెయ్యమని కూడా అపవాదం ఉందా? దెయ్యం ఉందా? బలహీనపరిచే దెయ్యం పట్టుకుందంట వాళ్ళని. వింటున్నారమ్మా నేను చెప్పేది? బలహీనపరిచే దెయ్యం పట్టున్నామని యేసయ్య విడిపించాడు. ఆమేనండి. విడిపించి ఏమన్నాడంటే, అమ్మా నీ బలహీనతల నుంచి విడుదల పొందావు. తర్వాత చదువు. చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందన్న. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. ఆమేనండి. యేసయ్య ఏ బలహీనత నుంచి అయినా విడిపించగలరు ఆయన. ఆమేనండి. నీ అమ్మ నేను జ్వరాన్ని మాత్రం నుంచి విడిపిస్తానమ్మా, ఇంకేది చేయలేనమ్మా అన్నాడా? పేతురు గారు వాళ్ళ ఇంటికి వెళ్తే, పేతురు ఎవరో యేసయ్యకి ప్రధాన శిష్యుడు, శిష్యులందరూ హైయెస్ట్ పొజిషన్ అతనిదే. ఇంటికి వెళ్తే సడన్ గా వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చిందంట. పేతురు వాళ్ళ అత్తగారికి. వెంటనే ఆమె చెయ్యి ఇలా పట్టుకుని, జ్వరమా అన్నాడు. అంతే, వెంటనే జ్వరం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇంజక్షన్ చేయలే యేసయ్య, మాత్రలు వేయలే యేసయ్య, కేవలం జ్వరమా పో అనగానే జ్వరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఆమె లేచి వంటలు చేసి యేసు ప్రభు వారికి మంచి ఆహారం సిద్ధపరిచిందంట ఆ తల్లి. దేవునికి స్తోత్రం. ఏ వ్యాధినైనా, ఏ జబ్బునైనా, ఏ బలహీనతనైనా ప్రభు విడిపించగలదు. ఆమేనండి. కానీ నువ్వేం చేయాలంటే నమ్మాలి. నమ్మకపోతే ఏం జరగదు. నమ్మాలి నువ్వు. దేవునికి స్తోత్రం. నమ్మితే ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంకల్లాలో లోకమందాలలో
అమ్మా? విడిపిస్తాడయ్యా. ఏం విడిపిస్తాడు యేసయ్య? బంధకాల నుంచి. అమ్మా, నీ వ్యాధుల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనండి. నీ సమస్యల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. నీ బిడ్డలకి దేవుడు మారు మనసునిస్తాడు. ఆమేనండి. అర్థమవుతుందా? నీ కుటుంబంలో దేవుడు నీ కుటుంబస్తునికి మారు మనసునిస్తాడు. బంధకాల నుంచి విడిపిస్తాడు. బలహీనతల నుంచి విడిపిస్తాడు. వ్యాధుల నుంచి విడిపిస్తాడు. ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దురాత్మ నుంచి విడిపిస్తాడు. ఈ కుటుంబస్తులు యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆమేనా? దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్పనా? కొంతమంది సమస్యలు ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే, సంసోను చూడండి మీరు, పరిశుద్ధాత్మతో ఉన్నంతసేపు కూడా అతనికి సమస్య రాలా. కొంతమంది 4 డబ్బులు వస్తున్నాయి అనేసరికి ఆదివారం ఆరాధన మానేసేసి ఏదేదేదేదో చేస్తుంటారు. వీళ్ళు సమస్యలు అక్కడ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు పట్టుకుంటుంది దెయ్యం. ఎందుకంటే బైబిల్లో ఏమనుందంటే, యెహోవాని విడిచినప్పుడు, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయనుంది. నువ్వు దేవునితో ఉన్నంతసేపు, యేసు ప్రభుతో నువ్వు ఉన్నంతసేపు నిన్ను ఎవరేం చేయలేరు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ప్రభుతో నువ్వు ఉన్నంతసేపు, లేదంటే నీతో ప్రభు ఉన్నంతసేపు ఎవ్వరూ నిన్ను ఏం చేయలేరు. ఆమేనండి. ఎప్పుడైతే ప్రభు లేడు అని నీ దగ్గర తెలిసిందో దురాత్మలకే అయ్యి నిన్ను బంతాట ఆడుకుంటాయి అన్నమాట. ఆమెను అనుకోకండి. అర్థమైంది నేను చెప్పింది? ప్రభుతో మనం ఉన్నంతసేపు అవి మనల్ని ఏం చేయలేవు. ఆమేనండి. అండి వెంకటేశ్వర గారు అవునా? అవునంటారా? అర్థం కాల. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఒకడికి కొంతమంది న్యాయంగా డబ్బులు సంపాదించుకుంటారు. కొంతమంది అడ్డదారులో బేగా త్వరగా బొబ్బాసికాయ చెట్లాగా ఎదిగిపోదామని చూస్తారు కొంతమంది. అర్థమవుతుందా? న్యాయంగా సంపాదించే నీ డబ్బు ఏమైందంటే మొదట నీ స్థితి కొంచెమేముంటుంది, త్వరకు మనం మహాభివృద్ధిలోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆమెను అనవలసిన దానికి అనరు. కొంతమంది ఏం చేస్తారంటే అడ్డదారుల్లో బేగా త్వరగా గంజా వ్యాపారము, లేకపోతే డ్రగ్స్, బ్రాందీయో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చేద్దామని చెప్పి చాలా త్వరగా వాళ్ళు కూడా ఎదిగేస్తారు. కానీ అవి ఎలా వచ్చినాయి అలాగే. ఒకడు తమిళనాడులో ఒక సినిమా డైరెక్టర్ ఉండేవాడంట. వాడికి ఎవరు వెళ్ళినా సరే సినిమా అవకాశాలు ఇవ్వట్లేదని వాడు ఏం చేశాడంటే, ఉన్నవాడే తమిళనాడు నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్ళి, కేరళ రాష్ట్రంలోకి వెళ్ళి ఒక మంత్రగాడి దగ్గరికి, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, నా సినిమాలు నేను ఏ సినిమా హీరో దగ్గరికి వెళ్తే నా యొక్క సినిమా స్టోరీ తీసుకుని కథ తీసుకుని ఆ హీరో వెంటనే ఒప్పుకోవాలి, సంతకం పెట్టాలి. దానికి నాకు కొన్ని శక్తుల్ని కావాలి, డబ్బులు ఇస్తానని అడిగాడు. ఏం కావాలి నీకంటే శక్తులు అంటే ఏం శక్తులు అంటే ఏంటి? పాయింట్ అక్కడ వచ్చింది. ఎవరే నువ్వేనా? అక్కడ వచ్చింది అని అంటే వాడన్నాడంట, సరే నీకు డబ్బులు 10 లక్షలు అవుతాను, పర్లేదు 10 లక్షలు అయినా అని. 10 లక్షలు ఇస్తే 2 దెయ్యాలు నమ్మాడంటాడు. 2 దెయ్యాలు నమ్మాడు. మనం కిరాణా సరుకులు పంచదార కొనుక్కొచ్చుకుంటాం, కొబ్బరి కొనుక్కొచ్చుకుంటాం, లేకపోతే అవి కొనుక్కోవచ్చు. దెయ్యాలు కొనుక్కొచ్చుకుంటాడు ఎవడన్నా? అదే ఇతను వెళ్ళి 2 దెయ్యాలు కొనుక్కొస్తే అట్లా పేర్లు కూడా ఉన్నాయంట. ఆ పేర్లు ఏంటనుకుంటున్నారు? ఎర్రమారేడు, నల్లమారేడు. ఎర్రమారేడు, నల్లమారేడు అంట. ఆ ముసలాయన పెద్ద ఆయన మంత్రగాడు ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే, బాబు నువ్వు బతికో, నువ్వు చచ్చినా సరే ఈ మాత్రం నువ్వు చచ్చినా సరే నిన్ను వదలవి అన్నాడు. నువ్వు బతికినంత కాలం వీటికి ఆహారం పెడుతుండాలి, వీటిని మెయింటెనెన్స్ చేస్తుండాలి, వీటిని మెయింటెనెన్స్ చేయాలి జాగ్రత్తగా అన్నాడు. మెయింటెనెన్స్ చేయకపోతే నిన్ను చంపేస్తాయి ఈ జాగ్రత్త. నువ్వు వీటిని మెయింటెనెన్స్ చేయకపోతే, మెయింటెనెన్స్ చేయడం అంటే ఏంటి? వాటికి మొత్తం వాటి అవసరతలు తీర్చాలి. ఒక పెళ్లి చేసుకున్నవాడు భార్య పిల్లలకి ఆ వస్త్రాలు, ఆహారం అన్నీ ఎలా కొని పెడతాడు అలాగా. వాటి ఏంటంటే ఒకవేళ రక్తం తింటే రక్తము, ఏమన్నా జంతువులు బలడితే బలి, ఏ కావాలితే అవి ఇవ్వాలి. వాటికి తెస్తే ఇతను పూజ చేసి ఆ యొక్క శుద్ధ పూజలు అన్నీ చేసి ఆ రెండింటిని కొనుక్కొచ్చుకున్నాక, నేను ఫలానా హీరో దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళంగానే నా సినిమాకి సంతకం పెట్టాలి ఆ హీరో అనగానే వీటికి చెప్పి ముందు ఆ హీరో దగ్గరికి వెళ్తే ఆ హీరో సంతకం పెట్టేసి కూడా. ఎవరు పెట్టించే సంతకాలు? పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే ఏం డైరెక్టర్ అవుతాడు? పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. ఒక్క 4 పెద్దలతో చేశాడంటే కాదు ఇంటర్నేషనల్ కాదు, ఆడు స్టారు. ఇక అందరు లైన్లోకి వచ్చి మాకు కూడా ఒక కథ ఇండి, చిన్న కథ ఏదని అంటాడు. ఆడు 10 మంది కథ ఇచ్చినా తీసుకుంటారు పేరు వచ్చేసాక. పేరు రాకముందు ఎంత మంచిది ఇచ్చినా
మొత్తానికి పేరు వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. కానీ ఈ మాత్రం ఎక్కడికి వెళ్తావురా రే, ఎక్కడికి వెళ్తావురా? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మమ్మల్ని పోషించలేనుడు ఎందుకు కొనుక్కొచ్చుకున్నావు నువ్వు? కొంతమంది అక్కడక్కడ భార్యలు కూడా అలాగే అంటారు కదా, గొడవ వచ్చినప్పుడు. అరే నువ్వు పోషించడం చేతగాని వాడివి, మమ్మల్ని ఎందుకు చేసుకున్నావు? మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? లేదా పోషించడం చేతగాని వాడివి ఎందుకు పిల్లలు కన్నావు అంటారు. అక్కడక్కడ అంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు అక్కడక్కడ. మీరు కాదులే, మీరు అందరూ మంచోళ్ళు. దేవుని స్తోత్రం. మొత్తానికి ఎక్కడికి వెళ్తావురా అన్ని ఈ దురాత్మలు అంటే ఏనంటే జాగ్రత్తగా అంటే ఒక రోజున ఎక్కడికి వెళ్ళినా వదలతలా. ఎవరో చెప్పారంట, కాశీ వెళ్ళి గంగానది ఒడ్డున పూజ చేసి ఆ యొక్క పూజ చేసిన సామాగ్రి అంతా తీసుకెళ్లి గంగానదిలో వదిలేస్తే అవి నన్ను వదిలేస్తాయి అని చెప్పారంట ఎవరాత్రికి. దేవునికి స్తోత్రం. మొత్తం పూజ చేశాడు, వెళ్ళి అక్కడ పండితుల దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి పూజ చేయించి ఆ పూజ సామాగ్రి తీసుకెళ్ళి, ఒరే బాబు ఇది తీసుకెళ్ళి నీళ్ళలో వదులు అలాగే అంటారు పండితులు. అలాగే నేను గురువు గారు అని చెప్పి నీళ్ళలో తీసుకెళ్ళి వదిలితే ఆ దెయ్యాలు ఈయన్ని నీళ్ళలో దోసేసినాయి. ఎరా మమ్మల్ని నీళ్ళలో వదిలేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి వాడిని నీళ్ళలో దోసేసింది. దేవుని స్తోత్రం. మునిగిపోయే టైంలో అతను ప్రాణాపాయ పరిస్థితి వచ్చి మునిగిపోయే టైంలో మునిగిపోతున్నప్పుడు అతనికి ఈత రాదంటే డైరెక్టర్కి చేతులు పైకెత్తి దేవుడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఉంటే నన్ను కాపాడితే ఆడికి పాలేదానం చేస్తా అన్నాడు. దేవుడు అనేవాడు ఎవడన్నా ఉంటే ఆడికి పాలేదానం చేస్తాను, నన్ను కాపాడిదాన్ని అరుతుంటే ఒక బలమైన దేవుని హస్తం వచ్చి ఆయన్ని పట్టుకుని అలా లేపి అలా ఇసుక తెప్పల మీద కిరాటేసేసింది. ఆయనకి అర్థమైపోయిందంట ఆ అరిచేతిలో గాయం కనపడుతుందండి. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆ అరిచేయి ఎవరిదంటే యేసు ప్రభు అరిచేయి. ఆమేనండి. మరి ఈ దురాత్మలు ఏమైనాయి? ఎప్పుడైతే యేసయ్య ఈయన చేయి పట్టుకున్నాడో అవి పారిపోయినాయి. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన వచ్చాక ఏం చేస్తాయి? పారిపోయినాయి. పారిపోయాక అప్పుడు ఆయన మొత్తం వదిలేసి దేవుని సేవ చేస్తాకి సమర్పించుకుని దేవుని సేవలోకి వచ్చి సేవకి వెళ్ళేటప్పుడు కార్లు వేసుకుని సేవలోకి వెళ్తుంటే ఒక రోజున దేవుడు అన్నాడంట, కార్లన్నీ తీసి పక్కన పెట్టి నా సేవకుల్లాగా వెళ్ళు, నీ జతను ఎవరన్నా ఒక్కరిని తీసుకెళ్ళాను మళ్ళీ ఎక్కువ మందిని తీసుకెళ్ళొద్దు అన్నాడు. దేవుడు స్వరమే పడిందంట. అన్నాక స్కూటర్ బండి వేసుకుని చాతక బండి అమ్మాలు ఒకటి నొక్కించుకుని ఈ కోటేశ్వరుడు సేవకు స్కూటర్ వేసుకుని వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం. ఆ సేవకుల్లాగా వెళ్ళు తగ్గించుకుని రాజకీయ నాయకులాగా నువ్వు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు విడిపించాడా వదిలేశాడా? ఇన్ని దేవుని గంగానదిలో వదిలేలా ఇన్ని దేవుడు విడిపించాడు, మారు మనసు ఇచ్చాడు, ఆ దురాత్మల నుంచి రక్షించాడు. అంతేకాకుండా ఆయన సేవకే పిలుచుకున్నాడు. అందుకే యేసు ప్రభు నీ బలహీనతల నుంచి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఈ పగటికాల సమయంలో నీ బంధకాల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నీ సమస్యను యేసయ్య పరిష్కరిస్తాను అంటున్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. సంసోనుతో పరిశుద్ధాత్మ ఉన్నంత కాలము కూడా సంసోను ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇదిగో నడు వంగిపోయిన స్త్రీ దేవుని మందిరంలో ఉన్నంతసేపు కూడా ఇదిగో ఆ వ్యక్తి ఇదిగో అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో దేవుని మందిరంలోనికి వచ్చింది. సాక్షాత్తు ఆ సమయాన ప్రభు అయిన యేసయ్య అదే మందిరంలో వాక్యం చెప్తా ఉన్నాడు. యేసయ్య ఆమెను పిలిచి అమ్మా దగ్గరికి రా అని పిలిచి అమ్మా నీ బలహీనతల నుంచి విడుదల పొందావు అని చెప్పాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ఈ సమయంలో నువ్వు ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటున్నావు నాకు తెలియదు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ బలహీనతల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఆయన నీ బలహీనతల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. నీ బంధకాల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఇదిగో నీ సమస్యల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నీ సమస్యను నేను విడిపిస్తాను అంటున్నాడు యేసయ్య. నీ బలహీనతల నుంచి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఇదిగో సంసోను ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ప్రభువా దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అమ్మా ఇదిగో ప్రభువు నీతో ఉన్నంతసేపు ఎవరు నేనేమి చేయలేదు. నీవు ప్రభుతో ఉన్నంతసేపు ఎవరు నేనేమి చేయలేదు. ఇదిగో సంసోను యెహోవా ఆత్మ విడిచిపోయినప్పుడు సంసోను బలహీనుడిగా మార్చబడ్డాడు. సంసోను బంధించబడ్డాడు. సంసోను కన్నులు పెరికివేయబడ్డాయి. సంసోను ఇదిగో ఇత్తడి సంఖ్యలతో బంధించబడ్డాడు. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని ఆత్మ నీతో ఉన్నంతసేపు, నీవు దేవునితో ఉన్నంతసేపు కూడా నీ ఎవ్వరూ ఏమి చేయలేరు. నీ కుటుంబాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. ప్రభా నా బలహీనతల నుంచి నన్ను విడిపించండి అయ్యా. ప్రభా నా బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా. ప్రభా నా వ్యాధి నుంచి నన్ను విడిపించండి అయ్యా.